భగవద్భక్తులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము భగవద్గీత 18 అధ్యాయములు పరిపూర్తి చేసుకుని ఉన్నాము. దీనిని భగవద్గీత మహాయజ్ఞము అనేటువంటి శీర్షికన మనము 18 అధ్యాయాలు పూర్తి చెప్పుకొని ఉన్నాము. దీనిని భగవంతుని యొక్క కృపతో వీడియో తీసి ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఆ యూట్యూబ్లో పెట్టినటువంటి భగవద్గీత కార్యక్రమాన్ని, యజ్ఞాన్ని వినినటువంటి వారు అందరూ కూడా పుణ్యాత్ములు, వారందరూ కూడా భగవద్భక్తులే. అంటే ఇప్పుడు అసలు భగవద్గీత అనేది సృష్టిలో ఏకైక పవిత్ర గ్రంథము. భగవద్గీత అందరి మానవుల యొక్క కాకుండా హిందువుల యొక్క ముఖ్యమైనటువంటి పవిత్ర గ్రంథమని ఈనాడు ప్రచారము పొంది ఉన్నది. అసలు అనేకమైనటువంటి మతాలు వారి యొక్క అభిప్రాయాలతో గ్రంథాలు అయి రావడం వలన మన భగవద్గీత మన హిందువుల వరకే పరిమితమై హిందువుల పవిత్ర గ్రంథము భగవద్గీత అని చెప్పబడుతున్నది. అయితే భగవద్గీత అనేది చదువు వచ్చిన వాళ్ళు చదువుతూ ఉండాలి. రోజు ఒక శ్లోకం కానీ 2 శ్లోకాలు కానీ వాటి యొక్క తాత్పర్యాన్ని చదువుతూ ఉండాలి. చదువు రాని వాళ్ళు చదువుతూ భగవద్గీతను చదువుతూ చెప్పేటటువంటి వారి యొక్క బోధను వింటూ ఉండాలి. అది కూడా వినటానికి సమయం లేనప్పుడు మన హిందూ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ప్రతి హిందువు భగవద్గీతను చదువు వచ్చిన వారైనా చదువు లేని వారైనా ఎవరైనా కూడా పిల్లలు పెద్దలు అందరూ భగవద్గీతను చేతపట్టుకొని దేవాలయానికి వెళ్ళటము చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. చదువు రాని వాళ్ళు భగవద్గీతను చంకలో పెట్టుకొని చేతిలో పెట్టుకొని దానికి నమస్కరిస్తే చాలు. ఆ భగవద్గీతలో నుండి సారాంశమంతా కూడా ఆ మనిషి మనసులోకి ఎక్కుతుంది. బుద్ధిమంతుడు పాపములన్నీ కూడా నశించిపోయి పుణ్యాత్ములవుతారు. ఇప్పుడు మనము భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పుకున్న తరువాత పారాయణము కూడా చెప్పుకున్న తరువాత ఇప్పుడు మనము భగవద్గీత యొక్క మహాత్మ్యము గురించి చెప్పుకొనుచున్నాము. ఈ భగవద్గీత యొక్క మహాత్మ్యము సూత మహర్షి చేత సౌనకాది మహర్షులకు చెప్పబడినటువంటి అంటే వరాహ పురాణములో అంతర్గతమై ఉన్నటువంటి ఇది గీతా మహాత్మ్యము. ఈ భగవద్గీత మహాత్మ్యం అనేది ఉన్నది. ఈ గీతా మహాత్మ్యము ఇరువురి మధ్య సంవాదం జరిగినది. సృష్టి ఆది యందు అసలు భగవద్గీత మొట్టమొదటిగా సూర్యునికి ఉపదేశించబడింది. సృష్టి మొదట్లో భగవంతుడు ఏమేమి సృష్టించాడు? సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాదులు, పంచమహాభూతాలు అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, తరువాత సృష్టిలో కావలసినటువంటి జీవరాశులను వీటన్నిటిని కూడా భగవంతుడు సృష్టించాడు. సృష్టించి అప్పుడు భగవద్గీత అంటే భగవంతుడైనటువంటి విష్ణువు నోటి కమలం నుండి వచ్చినటువంటి గీత. ఆ భగవద్గీత అనేది ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి అంటే సృష్టిలో ఆది నుండే భగవద్గీత ఉన్నది. అప్పుడు భగవద్గీత భగవంతుడైన విష్ణువు సూర్యునికి ఉపదేశించాడు. ఆ తర్వాత అది సూర్యుడు ఇక్ష్వాకుకు అని ఇట్లాగా మనువు ఇక్ష్వాకునకు అలాగా గురు పరంపరలో అలా వస్తూ ఉన్నది. ద్వాపర యుగములో మరలా భగవంతుడు కృష్ణావతారం ఎత్తినప్పుడు అర్జునుడికి బోధించాడు. అర్జునుడి ద్వారా మనకందరికీ కూడా అర్జునుడు బోధించినటువంటి ఆ భగవద్గీతను వ్యాస మహర్షి తన దివ్యదృష్టితో అన్నీ విని దానిని భారతంలో పొందుపరిచాడు. ఆ పొందుపరిచినటువంటి ఆ భగవద్గీత 700 శ్లోకాలు
మనకి ఒక పవిత్ర గ్రంథముగా తయారైనది. అది అది పవిత్ర గ్రంథముగా 700 శ్లోకాలతో మనకు అందించబడినది. వ్యాస మహర్షి ఆ శ్లోకాలని రచించాడు. భగవంతుడు చెప్పినటువంటి ఆ శ్లోకాలను విని యథాతథంగా వ్యాస మహర్షి వ్రాత రూపంలో రాసి మనకి అందించాడు. ఇప్పుడు సృష్టి ఆదిలోనే భూదేవి అంటే భూమి, భగవంతుడు సృష్టించినటువంటి భూమిని భూదేవి అని, భూమాత అని అంటాము. మనము సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడిని కూడా సూర్యదేవుడని అంటాము. సూర్యదేవుడు మనకి ఎంతో మేలు చేస్తున్నాడు, ఆయనని మనము ఆరాధిస్తాము. అట్లానే భూమాతని, భూమిని భూమాత భూదేవి అని ఆరాధిస్తాము. అట్లానే నవగ్రహాలను వారి యొక్క గొప్పతనాన్ని మనం కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉంటాము. చంద్రుడిని ఆరాధిస్తూ ఉంటాము. అట్లానే నక్షత్రాలను వాటి యొక్క విశేష లక్షణాలను బట్టి వాటిని ఆరాధిస్తూ ఉంటాము. పంచమహాభూతాలు భూమి కాకుండా భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశము వాటిని కూడా మనము ఆరాధిస్తూ ఉంటాము. అంటే వాటికి కృతజ్ఞతాపూర్వకంగా చెప్పవలసినటువంటి బాధ్యత భగవంతుని చేత సృష్టింపబడినటువంటి మన బాధ్యత అయి ఉన్నది. అట్లాగే ఇక్కడ సృష్టి ఆది యందు భూమాత ఆమెకు ఒక సందేహము కలిగి భగవంతుడైన విష్ణు వద్దకు వెళ్ళి ఈ విధంగా ప్రశ్నించింది. ఏమని? ధరో ఉవాచ అని ఆ భూమాత ఏమని ప్రశ్నించిందో అది మనము ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాము. ఏమని చెప్పుకున్నాము? భూమాత విష్ణు వద్దకు వెళ్ళి, ఓ భగవంతుడా, పరమేశ్వర ప్రభు, ప్రారబ్ధవశమున లభించిన మానవ జన్మ తనకు భూమాతకు మనమందరము కూడా, మానవులందరూ కూడా బిడ్డలే. ఆమెకు ఒక సందేహం కలిగినది. ఓ భగవంతుడా, నాపై నీవు సృష్టించినటువంటి ఈ మానవులు నా బిడ్డలు లాంటి వారు. వీరందరూ ప్రారబ్ధవశమున మానవ జన్మ అనుభవిస్తున్నారు కదా. ఆ అనుభవించే వారికి వారిలో కూడా నీవు ఉంటావు కదా పరమాత్మ రూపంలో. అలాంటి నిన్ను నీపై అచంచలమైన భక్తి ఎట్లు కలుగుతుంది అనే సందేహముతో భగవంతుడిని ప్రశ్నించిందనమాట. అప్పుడు భగవంతుడు చెప్తున్నారు ఏమని? ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాస రతస్సదా స ముక్తస్స సుఖీ లోకే కర్మణానోపలిప్యతే అని భగవంతుని యొక్క అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భగవంతుడైన విష్ణువు ఎలా సమాధానమిస్తున్నాడు? ఓ భూదేవి, ప్రారబ్ధం అనుభవించు బద్ధజీవుడైనా కూడా భగవద్గీత అభ్యాసమందు కోరిక కలిగి భగవద్గీత అర్థం గ్రహించి ఆత్మభావనలో స్థితుడై ఉండాలి. అట్టివాడు జీవన్ముక్తుడై కర్మఫలములు అంటక ఈ ప్రపంచమున ఉపాధి ఉన్నంత వరకు, అంటే ఈ శరీరం ఉన్నంత వరకు సుఖముగా జీవించి ఆత్మభావనలో, అంటే నా పరమాత్మ స్వరూపమైనటువంటి నా భావనలో నా యందు భక్తితో తరిస్తాడు అని చెప్పారు. తరువాత శ్లోకము అది ఈ గీతా మహాత్మ్యంలో 3వ శ్లోకం అవుతుంది. 3వ శ్లోకం ఏంటంటే, మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభస అని భగవంతుని యొక్క అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ భూదేవి, తామరాకును నీరు అంటనట్లు భగవద్గీతను అభ్యసించి ఆత్మజ్ఞానములో స్థితుడై ఉన్నవానిని మహాపాపములు కొంచెమైనను అంటవు అని చెప్పారు. తరువాత 4వ శ్లోకము, గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై అని భగవంతుని యొక్క విష్ణువు యొక్క అమృతవాక్యము. అంటే
ఎచ్చట భగవద్గీత గ్రంథముండి, అంటే ఏ ఇంట్లోనైనా ఏ చేతిలోనైనా ఇంట్లో ఏ ఒక్క టేబుల్ మీదైనా ఎక్కడైనా ఇంట్లో ఉంటే భగవంతుని గ్రంథము పట్టుకొని దేవాలయానికి వెళ్తూ ఉంటే కానీ ఎక్కడ భగవద్గీత ఉంటుందో, ఎక్కడ పారాయణం అనర్చబడుతుందో, ఎక్కడ పారాయణం అనర్పబడుతుందో, భగవద్గీత ఎక్కడ పారాయణము చేయబడుతుందో అచ్చట భగవంతుడు ఏమంటున్నాడు, విష్ణువు అచ్చట ప్రయాగాది సమస్త తీర్థస్థల ఫలములు లభ్యమగును. ప్రయాగము మొదలైనటువంటి తీర్థస్థలాలు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ దర్శించినంత ఫలము లభిస్తుంది భూదేవి అని చెప్పారు. తరువాత 5వ శ్లోకము, సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే అనేది భగవంతుని యొక్క విష్ణువు యొక్క అమృత వాక్యము. తాత్పర్యం ఏమిటంటే, ఎచ్చట గీతా పారాయణము అంటే భగవద్గీత పారాయణము శ్రద్ధగా జరుగుచుండును, అచ్చోట సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు అంటే భగవంతుడు శ్రీకృష్ణావతారం ఎత్తినప్పుడు శ్రీకృష్ణుని చుట్టూ స్నేహితులుగా ఆయనతో మమేకమైనటువంటి గోపికలు భగవత్స్పర్శ వర్తులకు నారద, ఉద్ధవుడు మొదలగు అందరూ కూడా సహాయమనర్తురు. అందరూ కూడా గీతాపారాయణము ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి సహాయం చేస్తారు అని భగవంతుని యొక్క అమృతవాక్యానికి తాత్పర్యము. తరువాత భగవంతుని యొక్క అమృతవాక్యం 6వ శ్లోకం ఏమిటంటే, యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓ భూదేవి ఎవరు? భగవంతుడు సృష్టించినటువంటి భూమి కూడా స్త్రీ రూపంలో భూదేవిగా మారుతుంది. భూమి అనేది ఒక జడ పదార్థము కాదు, భూమిలో జీవశక్తి ఉన్నది. జీవశక్తి ఉండటం వల్లనే మానవులకు, సర్వజీవులకు ఆహారము అన్నీ లభిస్తున్నాయి. ఇప్పుడు భగవంతుడు భూదేవితోటి ఇలా సంబోధిస్తున్నాడు, ఓ భూదేవి, ఎచ్చట భగవద్గీతను గూర్చి విచారణ, పఠనము, పాఠనము, బోధనలు, శ్రవణము జరుగుచుండును. అచట అనంత జ్ఞాన స్వరూపతత్వం అంటే ఎవరు? తత్వం అంటే పరమాత్మ అనేటువంటి నేను తప్పక ఉందును, అక్కడ నేను ఉంటాను అని భగవంతుడు విష్ణువు చెబుతున్నారు. తరువాత 7వ శ్లోకము, గీతాశ్రయో హం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య 3 శ్లోకాన్ పాలయామ్యహం అని భగవంతుని యొక్క అమృతవాక్యము. తాత్పర్యం ఏమిటంటే, సదా భగవద్గీత యందలి జ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఉన్నది. సత్ అంటే భగవంతుని యొక్క ఒక నామము. సత్ అంటే ఎప్పుడూ శాశ్వతముగా ఉండేటువంటి ది అని అర్థం. ఏది? భగవంతుని యొక్క విష్ణుతత్వము అంటే విష్ణువు పరమాత్మ. సత్ సదా భగవద్గీత యందలి జ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఉన్నది. సర్వజీవులలో గల ఆత్మజ్ఞానమైన సత్తునకు ఉత్తమమైన నివాసము భగవద్గీత యందు చెప్పబడిన పరతత్వమే. పరతత్వము అంటే భగవంతుడు, విష్ణుతత్వము. పరతత్వమే 3 లోకములను సదా పాలించుచున్నది, ఓ భూదేవి అని చెప్పారు. తరువాత 8వ శ్లోకము, గీతా మే పరమా విద్య బ్రహ్మరూపా న సంశయః
అర్ధమాత్రాక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక అనేది భగవంతుడైన విష్ణువు యొక్క అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ భూదేవి, భగవద్గీత ఆధ్యాత్మికంగా పరమమైన విద్య. అది బ్రహ్మస్వరూపము. భగవద్గీత అనేది బ్రహ్మస్వరూపము. ఈ విషయంలో ఏమాత్రము సందేహము లేదు. మరియు ఇది అంటే భగవద్గీత ప్రణవము యొక్క 4వ పాదముకు అర్ధమాత్రా స్వరూపము. ప్రణవము అంటే ఓంకారము. ఓంకారము యొక్క 4వ పాదముకు అర్ధమాత్రా స్వరూపము. అంటే 2 ఓంకారాల మధ్య ఉన్న నిశ్శబ్దమునకు ఆధారము. అంటే ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఫస్ట్ ఓంకారము ఓం ఓం అని ఇప్పుడు మనం 2 సార్లు ఓంకారం చెప్పుకున్నాము కదా. ఫస్ట్ ఓంకారానికి రెండవ ఓంకారానికి మధ్య ఉన్న నిశ్శబ్దమునకు ఆధారం అన్నమాట. ఏది? ఈ భగవద్గీత. అది నాశరహితమైనది. భగవద్గీత అనేది నాశరహితమైనది, నిత్యమైనది, అనిర్వాచ్యమైనది అని భగవంతుడు చెప్పారు. ఇంతటితోటి మనము 8వ శ్లోకంతో విరమించుకుందాము. రేపు 9వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జై రామ, జై జై రామ. శ్రీకృష్ణ జై కృష్ణ, జై జై కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.